హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నటువంటి ఫైనల్ లిస్ట్ ఎప్పుడొస్తుందని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. సో మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానండి. ఏ తేదీన ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందనేది. 2 లిస్టులనైతే మన యొక్క గ్రామ వార్డు సచివాలయంకి అయితే పంపిస్తారు. ఒక లిస్ట్ వచ్చేసి ఎలిజిబుల్ లిస్టు, ఇంకొకటి వచ్చేసి ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే పంపిస్తారనమాట. ఈ లిస్ట్ అనేది త్వరలోనే అప్డేట్ చేసి గ్రామ వార్డు సచివాలయంకి అయితే పంపిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారనమాట. ఈ లిస్ట్‌లో మీరు గమనించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి లిస్ట్‌నైతే ఇక్కడ మీకు ప్రెజెంట్ చేస్తున్నానండి. సో ఈ ఇయర్ అయితే లిస్ట్ అనేది ఇంకా రాలేదనమాట. ఏ తేదీన వస్తదనేది మీకు చెప్తాననమాట. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే బ్యాంక్‌కి సంబంధించి ముఖ్యంగా ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోవాలి మీరు. ఆధార్ లింక్ కూడా చేసుకోవాలి. వీటితో పాటుగా కొన్ని రూల్స్ అనేటివి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రూల్స్ గురించి కూడా మీకు వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తాను. జూలై 3వ వారంలో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను ప్రభుత్వం విడుదల చేస్తాము అని చెప్తున్నప్పటికీ, ఆ విడుదల తేదీ కూడా వాయిదా పడేదానికి అవకాశాలైతే ఉంటాయి. సో ఎందుకు వాయిదా పడవచ్చు అనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. కంప్లీట్ డీటెయిల్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి వీడియోలో అందించడం జరుగుతుంది. లబ్ధిదారులు వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే, తల్లికి వందనం పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము రెండో విడతకు సంబంధించి అయితే నిధులను విడుదల చేయబోతుందనమాట. లాస్ట్ ఇయర్ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు 2 విడతల్లో అయితే డబ్బులను విడుదల చేసింది. మొదటి విడతలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకైతే విడుదల చేశారు. ఆ తర్వాత మళ్ళీ విడతలో అంటే రెండోసారి జూలై నెలలో వచ్చేసి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఆహ్, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారో, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి అయితే వెళ్తున్నారో, అదేవిధంగా 10థ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే నిధులను విడుదల చేసిందనమాట. ఈసారి అలా కాకుండా ఒకేసారి డబ్బులను విడుదల చేయాలి. ఒకే విడతలో డబ్బులు అందరికీ కూడా క్లియర్‌గా పడాలని చెప్పే ఉద్దేశ్యంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. యాక్చువల్‌గా జూన్ 13వ తేదీన విడుదల కావాల్సినటువంటి డబ్బులనైతే వాయిదా వేసిందనమాట. ఇప్పుడొచ్చేసి జూలై 3వ వారంలో డబ్బులను విడుదల చేస్తామని అయితే చెప్తోంది. అయితే ఇక్కడ కూడా మీరు గమనించాల్సిన విషయాలేంటంటే 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క డేటా ఆధారంగా వాళ్ళకైతే ఈ డబ్బులనేటివి పడతాయి. ఈ 2025, 26లో విద్యార్థులు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ ఈ యొక్క డిగ్రీ లేదా బీటెక్ జాయిన్ అయినట్లయితే వాళ్ళకైతే డబ్బులు పడవండి. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఇంటర్మీడియేట్ కాకుండా 10థ్ క్లాసు కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకు సంబంధించి, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి కలిపి టోటల్‌గా డబ్బులనేవి పడతాయి. అంటే మీరు 2026, 27 అంటే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియేట్ లోపల ఉంటేనే మీకు డబ్బులనేటివి పడతాయన్నమాట. కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయినట్లయితే డబ్బులనేటివి పడవు. ఓకేనా? ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే కొత్త రూల్ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు? సో మనకు లిస్ట్ అనేది 2 లిస్టులు వస్తాయి. గ్రామ వార్డు సచివాలయంకి అయితే వస్తుంది. ఎలిజిబుల్ లిస్ట్, ఇనెలిజిబుల్ లిస్ట్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. ఇనెలిజిబుల్ రీజన్స్ అనేటివి చెప్తారనమాట. ఎలిజిబుల్ అయినట్లయితే ఎన్‌పీసీ అనేది యాక్టివ్ స్టేటస్ అనేది ఉందా లేదా చెప్తారు. ఒకవేళ యాక్టివ్‌లో లేకపోతే మీరు యాక్టివ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చినటువంటి లిస్ట్‌లో అన్నీ యాక్టివ్ ఉన్నాయి. ఒక ఇద్దరికి ముగ్గురికి వచ్చేసి ఇన్‌యాక్టివ్ అనేది పడడం జరిగింది కాబట్టి, కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా ఇప్పుడు మీరు యాక్టివ్ అనేది చేసుకోండి. ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోండి. ఎన్‌పీసీ అనేది ఎలా యాక్టివ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాననమాట. చూడకపోతే ఒకసారి చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో వచ్చేటువంటి వాళ్ళ యొక్క వివరాలు ఎక్కువగా ఏ విధంగా చూపిస్తాయంటే, సరైన ఆదాయ ధృవీకరణం లేనందున అంటే ఇక్కడ వీళ్ళకొచ్చేసి ఆదాయం అనేది ఎక్కువగా వస్తుందనమాట. అంటే నెలకొచ్చేసి ఇక్కడ పారామీటర్స్ ఏం చెప్పారంటే, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రూ. 10,000 లోపల ఉండాలి. పట్టణాల్లో వాళ్ళకొచ్చేసి రూ. 12,000 లోపల నెల ఆదాయం అనేది ఉండాలనమాట ఆ కుటుంబానికి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు క్లియర్‌గా చూడండి. కుటుంబంలో రూ. 12,000 కంటే ఎక్కువ జీతం తీసుకునేవారు ఉన్నందువల్ల ఇక్కడ అనర్హులుగా అయితే ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి కూడా కుటుంబంలో ఉన్నా గానీ డబ్బులు రావు. అదేవిధంగా లబ్ధిదారుకి సంబంధించి 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి అనేది ఉండడం వల్ల కూడా డబ్బులనేటివి రావన్నమాట. సో ఇలా రీజన్స్ అనేటివి ఉంటాయండి. అదేవిధంగా విద్యుత్ వినియోగం చూడండి. విద్యుత్ వినియోగము సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించారని చెప్పి వీళ్ళని ఇనెలిజిబుల్ లిస్ట్‌లో తీశారు. నెక్స్ట్ వచ్చేసి కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉన్నందువల్ల కూడా వీళ్ళని ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే తీసుకున్నారనమాట. మాక్సిమం ఇవే రీజన్స్ వల్ల అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి లబ్ధిని కోల్పోయే అవకాశాలనేటివి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట విద్యార్థులకు సంబంధించి. ఇకపోతే ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చిందని సంబరపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్‌లో వచ్చినా గానీ మీ యొక్క ఎన్‌పీసీఐ స్టేటస్ అనేది ఇనాక్టివ్ గనక ఉండినట్లయితే మీకు డబ్బులనేటివి పడవండి. ఎన్‌పీసీఐ యాక్టివ్ స్టేటస్ అనేది ప్రభుత్వమే అప్డేట్ చేసి మరీ పంపిస్తుందనమాట.
సో మీరు ఆ లిస్ట్లో మీ పేరు చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు అనేవి పడతాయి. నేను మీకు పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే మీకు నెక్స్ట్ డబ్బులు విడుదల చేసినప్పుడు డబ్బులు పడలేదు అని మీరు లబోదిబోమని అనుకోవాల్సిన అవసరం లేదనమాట. అందువల్లే మీరు వెంటనే బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క అకౌంట్కి సంబంధించి ఏదైతే ఆధార్ లింక్ అనేది చేసుకుంటారో ఆ ఆధార్ లింక్ చేయబడినటువంటి అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోండి. ఎన్పిసి అనేది బ్యాంక్లో చేయరు, ఓకేనా. మీ సేవా సెంటర్స్ లేదా ఈ యొక్క ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడే చేస్తారనమాట. సో మీకు అది తెలియదు అంటే చేసుకోవడం మాకు రాదు అనుకుంటే ఎన్పిసిఐకి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్లో మీరు ఈ యొక్క ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు. 24 అవర్స్లో యాక్టివ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు డబ్బులు అనేటివి నెక్స్ట్ వీక్లో పడతాయి. ఈ వీక్లో మనము యాక్టివ్ చేసినట్లయితే డబ్బులు పడతాయి అంటే పడవు. ఒక 3 వీక్స్ ముందుగానే మీరు అప్డేట్ చేసుకోవాలి. అందుకే మీకు చెప్తున్నాను, ఇప్పుడన్నా మీరు మేల్కొని ఈ యొక్క ఎన్పిసి అనేది యాక్టివ్ స్టేటస్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో దీని కొరకు మీరు ఎన్పిసిఐ వెబ్సైట్ని విజిట్ చేయండి. సో నేను మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి ఇక్కడ నుంచి అయినా. సో నేను పదే పదే చెప్తాను ప్రతి వీడియోలో కూడా ఎన్పిసి అనేది ఎలా యాక్టివ్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలను. సో చాలామంది కూడా దాన్ని స్కిప్ చేసేస్తున్నారు. స్కిప్ చేయడం వల్ల మీకు డబ్బులు అనేవి రాకుండా పోతున్నాయండి, ఓకేనా. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి, ఎన్పిసి అనేది ఎలా యాక్టివ్ చేసుకోవాలనేది. ఒకసారి ఇక్కడ మీరు ఎన్పిసిఐ అనే వెబ్సైట్ని కనుక క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. కస్టమర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు మరొక వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. అక్కడ మీరు సీడింగ్ చేసుకునే దానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో కొంచెం నెట్వర్క్ స్లోగా అయితే ఉంటుందన్నమాట. వెబ్సైట్ది సర్వర్ అనేది చాలా డౌన్గా ఉంటుందన్నమాట. సో వెయిట్ చేసి మీరు కంపల్సరీగా ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోండి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు మీకు డబ్బులు విడుదలైనప్పుడు మీకు పడకుండా ఉండాలి అంటే రీజన్ అయితే ఇదేనమాట. ఎందుకు డబ్బులు పడలేదంటే ఇదే రీజన్. సో ఇక్కడ మీరు వచ్చినట్లయితే ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు డాష్ బోర్డులు అయితే ఉంటాయన్నమాట. ఆధార్ సీడింగ్ డిసీడింగ్ ఉంటాయి. ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఎందుకు చెక్ చేసుకోమంటున్నానంటే ఎన్పిసి అనేది ఏ అకౌంట్కి యాక్టివ్ అయ్యి ఉంది చూసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని క్యాప్చా బాక్స్లో ఇచ్చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీని వెరిఫై చేసుకోండి. అప్పుడు మీకు చూపిస్తుంది అనమాట, ప్రాంప్ట్ మెసేజ్ వస్తుంది. డిబిటీ దేనికి యాక్టివ్ అయ్యిందో చూసుకోండి, ఏ అకౌంట్కి. సో మీరు ఆ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకుంటే ఓకే, ఆ అకౌంట్ని రన్నింగ్లో పెట్టుకుంటే ఓకే, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆ అకౌంట్ మీరు రన్నింగ్లో పెట్టుకోకుండా పాతది ఓల్డ్ అయిపోయింది, దాన్ని హోల్డ్ చేస్తున్నారు, సో అది పనికిరాదు అనుకున్నట్లయితే కొత్తగా మీరు అకౌంట్కి సీడింగ్ చేసుకోవచ్చు. దాని కొరకు ఆధార్ సీడింగ్ డిసీడింగ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్ ఆధార్ నెంబర్ ఇచ్చేసి రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అనేది సీడింగ్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మూవ్మెంట్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా బాక్స్ని అయితే క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని క్యాప్చా కోడ్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ కన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే ఎన్పిసి అనేది లింక్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఈ ప్రాసెస్ కూడా మీరు చేసుకొని ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ గురించి చాలామందికి కూడా నేను పదే పదే వీడియోలో చెప్తున్నట్లయితే అర్థం కావడం లేదు అని చెప్పని అడుగుతున్నారు. మీకు అర్థం కాకపోతే ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. సార్ ఇలా మేము ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేయాలనుకుంటున్నాము పలానా బ్యాంక్ అకౌంట్కి అని చెప్పి అడగండి. సో చేయించండి, ఒక 100 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు, చేయించుకోండి, మంచిగా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. జూలై ఫస్ట్ వీక్లో అయితే లిస్ట్ అనేది వస్తుందండి. జూలై ఫస్ట్ వీక్లో లిస్ట్ వచ్చినప్పుడు చెప్తాను. సో మీరు దాన్ని చెక్ చేసుకోండి, ఎన్పిసి అనేది యాక్టివ్ ఉందా లేదా. ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు, ఇన్ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి గ్రీవెన్స్ ఆప్షన్ ఇస్తారు, అది సెకండ్ వీక్లో ఓపెన్ అవుతుంది, గ్రీవెన్స్ పెట్టుకోండి, ఓకేనా. ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ తల్లికి వందనం పథకానికి సంబంధించి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాం.